ఈ రాష్ట్రంలో పైసలు ఆడున్నాయి. పైసలు లేవని తెలిసినా హామీలు ఇచ్చినాము, హామీలు నెరవేరుస్తాము. బీఆర్ఎస్ దొంగల ముఠా సోషల్ మీడియా మమ్మల్ని బదలాం చేస్తుంది. మా సోషల్ మీడియా జర స్లో అయిపోయింది. మా ప్రాబ్లం అది. మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు. ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల, అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా, మనం పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం. కానీ చేసే పని కూడా ప్రచారం చేయాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు. అది చేసుకుంటా పోతాం. కానీ వాళ్ళు చారాన చేసి బారాన పబ్లిసిటీ చేసుకుంటారు. మేము రూపాయి చేసి చారాన పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము. ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది. ఏం చేద్దాము? మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు. ఎవరు? వాళ్ళు. ఒక్క రూపాయి లేదు. ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ అయిన రైతుల దగ్గరికి మనం పోదాం. మీరందరు రండి, ఆ ఊర్లోకి పోదాం. మేమే అంటున్నాం కదా, ఇంకా 12,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేది ఉంది అంటున్నాం కదా. పైసలు లేవు, పైసలు రెడీ చేస్తున్నారు, వస్తాయి. కానీ ఈ ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు అయితే మాఫీ అయితే ఉంది కదా, వాళ్ళ దగ్గర రావడానికి బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్యామిలీ అండ్ కిషన్ రెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ, బీజేపీ ఫ్యామిలీ మీరు వస్తారా? మీరు